श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, 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 Sai Baba.
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित जून 1936 పూనా దాసగణు మహారాజ్ ఉరఫ్ గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే కీర్తనకారుడు. వయసు సుమారు 78 సంవత్సరములు. బ్రాహ్మణుడు. నాందేడు, నిజాం రాష్ట్రం. శ్రీ సాయిబాబా నాకు చాలా కాలంగా తెలుసు. నేను రచించిన భక్తి సారామృతిలో 26, 65, 66, 67 అధ్యాయాలు
భక్త లీలామృతిలో 31, 32, 33 అధ్యాయాలు, సంత కథామృతిలో 57వ అధ్యాయంలో బాబాను గురించి పేర్కొని ఉన్నాను. భక్త లీలామృతిలోని 31వ అధ్యాయము, సంత కథామృతిలోని 57వ అధ్యాయము రెండు బాబా భౌతికంగా ఉన్నప్పుడే ప్రచురితమయ్యాయి. బాబా తమ గతానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను స్వయంగా వెల్లడించారు. అవి చాలా స్వల్పమే. దానికి తోడు నేను వారితో గడిపిన సమయం నామమాత్రమే. నేను బాబాను అరుదుగా దర్శిస్తూ ఉండేవాడిని. షిరిడీలో ఉన్నప్పుడు బాబా నన్ను మసీదులో ఎక్కువ సమయం ఉండనిచ్చేవారు కాదు. విఠల్ మందిరానికి పంపేవారు. అక్కడ మహాత్ముల జీవిత చరిత్రలు రచిస్తూనో విష్ణు సహస్రనామం పఠిస్తూనో గడిపేవాడిని. నేను బాబాను గురించి రాసే ముందు వారి గురించి కొన్ని పరిశోధనలు జరిపాను. కొన్ని వాస్తవాలు నా స్వీయ పరిశీలనతో రాసినవి. పోలీసు శాఖలో హవల్దార్గా పనిచేసినందున నాకు ఈ పరిశోధన సులభంగా సాగింది. నాకు సాహిత్యం పట్ల, నాటక కళ పట్ల మక్కువ ఉండేది. అందువలన నేను వీధి నాటకాలలో అంటే తమాషాలలో పాల్గొనేవాడిని. అంతేగాక సాహిత్యంలో కూడా ప్రవేశం ఉండడంతో లావిణి మొదలైన ఛందస్సులను ఉపయోగించి అసువుగా పద్యాలు చెప్పగలిగేవాడిని. నేను పోలీసు శాఖలో పనిచేస్తున్నప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతను నన్ను బాబా దగ్గరకు తీసుకెళ్లాడు. బాబా నన్ను చూసిన వెంటనే నా భవిష్యత్తు చదివి నా కాలక్షేపపు కార్యక్రమాలను, ఉద్యోగాన్ని మాన్పించి ఆధ్యాత్మిక పథంలో నన్ను నడిపించాలని సంకల్పించారు. నా ముందే నానాసాహెబ్తో, ఇతనికి తమాషాలన్నా ఉద్యోగమన్నా అమిత మక్కువ, వాటన్నింటినీ ఇతడు విడిచిపెట్టాలి అన్నారు. అదే విషయం నాతో కూడా చెప్పారు. కానీ అవంటే నాకు ఇష్టం. క్రమేణా తమాషాలలో పాల్గొనడం మానివేశాను. ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగం వదిలిపెట్టే ఆలోచన మాత్రం నాకు లేదు. నన్ను ఉద్యోగం మానేయమని బాబా సలహా ఇచ్చిన ప్రతిసారి చూస్తాను అనేవాడిని. దాంతో బాబా నాకు కొరత వేస్తే గానీ ఉద్యోగం మాననని అన్నారు. అలా సుమారు 10 సంవత్సరాల పాటు బాబా ప్రత్యక్షంగా, పరోక్షంగా నన్ను ఉద్యోగం వదిలివేయమని పదే పదే చెప్పారు. ఇక బాబా నన్ను ఎన్నోసార్లు శిక్ష, అవమానం, మరణం నుండి కూడా కాపాడి చివరికి 1903లో నా అంతటా నేనే ఉద్యోగాన్ని త్యజించే పరిస్థితులు కల్పించి ఉద్యోగానికి ఏ విధంగా రాజీనామా చేయించారో అన్న వివరాలను తర్వాత వెల్లడిస్తాను. ఒక విచారణలో భాగంగా బాబా ఇచ్చిన సాక్షి వాంగ్మూలాన్ని బట్టి వారి పూర్వాపరాలను గురించిన కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చిన వైనాన్ని వర్ణిస్తాను. నగలు దొంగిలించినట్లుగా ఒక వ్యక్తిపై ధూళి తహసీల్దార్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో నేరం మోపబడింది. ఆ వ్యక్తి తనకు ఆ నగలు షిరిడిలో ఉన్న సాయిబాబా ఇచ్చారని, అందుకు వారే సాక్ష్యమని చెప్పాడు. దాంతో సాయిబాబాను కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోర్టు వారు సమన్లు జారీ చేశారు. బాబా ఆ సమన్లు పుచ్చుకోవడానికి నిరాకరిస్తూ వాటిని ధునిలో వేశారు. కానీ బాబాకు సమన్లు అందజేసినట్టు రిపోర్టు పంపబడింది. సమన్లు పంపినా రానందువల్ల సాక్ష్యం ఇచ్చేందుకు కోర్టులో బాబాను హాజరుపరచమని వారెంట్ జారీ చేయబడింది. ఈ వారెంట్ తీసుకుని కోపర్గాంకు చెందిన గణపతి రామ్జీ అను హెడ్ కానిస్టేబుల్ మసీదుకు వచ్చాడు. బాబాను అరెస్టు చేయడానికి అతనికి ధైర్యం లేదు. అందువల్ల వారెంట్లోని విషయాలు బాబాకు చెప్పి తనతో కోర్టుకు రమ్మని అభ్యర్థించాడు. కానీ బాబా తిరస్కరించారు. పైగా కోపంతో ఆ వారెంట్ని చెత్తకొప్పలో వేయమన్నారు. అతనికి ఏం చేయాలో తోచలేదు. నేనప్పుడు మసీదులో ఉన్నాను. ఈ విషయం బాబా భక్తుడైన నానాసాహెబ్ చందోర్కర్కు తెలియజేయమని అతనికి సలహా ఇచ్చాను. చందోర్కర్ అప్పుడు అహ్మద్ నగర్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను చాందోర్కర్ను సంప్రదించాడు. కోర్టుకు వెళ్లడం బాబాకు, భక్తులకు ఇష్టం లేకపోతే ఒక విన్నపం తయారు చేయించి అందులో భక్తులందరి చేత సంతకాలు పెట్టించి కోర్టుకు సమర్పించమని చెప్పాడు. భక్తులు ఆ విధంగానే చేశారు. ఆ మహాజరులో శ్రీ సాయిబాబా సాధారణ వ్యక్తి కాదని, అసంఖ్యాక భక్తులచే దైవంగా పూజింపబడుతున్న సత్పురుషులని, వారి విషయంలో సామాన్య కోర్టు పద్ధతులు అనుసరణీయం కాదని, ఆ తరువాత తలెత్తే పర్యవసానాల దృష్ట్యా అలా చేయడం భావ్యం కాదని, వారి సాక్ష్యం కావాలంటే ఒక కమిషనర్ను షిరిడి పంపి విచారించవచ్చని భక్తులు పేర్కొన్నారు. అప్పుడు ధూళే కోర్టు వారు నానా జోషి అనే ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ను కమిషనర్గా
బాబా సాక్ష్యం నమోదు చేసేందుకు షిరిడి పంపారు. అతను షిరిడి రావడానికి 3 గంటల ముందు బాబా కుర్చీలు బల్లలు తెప్పించి మసీదును చిన్న కోర్టుగా రూపొందించారు. కమిషనరు మసీదుకు వచ్చి విచారణ ప్రారంభించాడు. ఈ విచారణ అసాధారణమైనది. ఆ విచారణ సారాంశం ఇది. కమిషనర్: మీ పేరేమిటి? బాబా: నన్ను అందరూ సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు? సాయిబాబానే. మీ గురువు గారి పేరు? వెంకూస. మీ మతము? కబీరు. మీ కులము? దైవము పర్వదిగారు. మీ వయస్సు లక్షల సంవత్సరాలు. ప్రమాణపూర్వకంగా మీరు చెప్పబోయేదంతా నిజమేనా? నిజమే. నిందితుడు మీకు తెలుసా? తెలుసు. నాకు అందరూ తెలుసు. నిందితుడు మీ భక్తుడినని, మీతో కలిసి ఉంటున్నానని చెబుతున్నాడు. నిజమేనా? నిజమే. నేను అందరితో కలిసే ఉంటాను. అందరూ నావారే. అతను చెప్తున్నట్లు నగలు అతనికి మీరు ఇచ్చారా? అవును, నేనే ఇచ్చాను. అయినా ఎవరు ఎవరికి ఇచ్చేది? మీరు అతనికి నగలు ఇచ్చినట్లయితే ఆ నగలు మీకెక్కడివి? సర్వము నాదే. బాబా, దొంగతనం అనే నేరం అతనిపై మోపబడింది. అతడేమో ఆ నగలు మీరిచ్చినట్లు చెప్తున్నాడు. ఏమిటిదంతా? ఈ పేడతో నాకేంటి సంబంధం? అంటూ బాబా కోపంతో అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారు. బాబా ఇచ్చిన జవాబులతో కమిషనర్ ఖిన్నుడయ్యాడు. బాబా ప్రతి ప్రశ్నకు అవును అనే జవాబు చెప్తుండడంతో అతనికేం రాసుకోవాలో తెలియలేదు. అంతలో ఒకరు గ్రామ డైరీ తెప్పించి చూస్తే విషయాలు బయటపడతాయని సలహా ఇచ్చారు. ఆ డైరీలో గ్రామానికి వచ్చిన క్రొత్త వాళ్ల పేర్లు, వారెన్ని రోజులు గ్రామంలో ఉండినది మొదలైన విషయాలు తప్పక నమోదు చేయబడతాయి. కమిషనరు ఆ డైరీని పరిశీలించాడు. ఆ డైరీలో అటువంటి వ్యక్తి ఆ సమయంలో షిరిడీలో ఉన్నట్లు నమోదు చేయబడి లేదు. షిరిడీ దాని పరిసరాలు దాటి బాబా ఎన్నడూ వెళ్ళలేదని అందరికీ తెలిసిన విషయమే. కమిషనరు బాబాకు ఈ విషయాలన్నీ వివరించాడు. అతను షిరిడీ రాలేదని, బాబాతో ఉండలేదని, బాబా అతడికి నగలు ఇవ్వలేదని కూడా వివరించాడు. బాబా దీనిని కూడా సమర్థించారు. ధూళి కోర్టు వారు బాబాను సంతకం గాని వేలిముద్ర గాని కోరలేదు. విచారణ అంతటితో ముగిసింది. కమిషనరు తన విచారణ ఫలితాలను కోర్టుకు సమర్పించాడు. కోర్టు నిందితుడిని దొంగగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. బాబా వయస్సును ఎవరూ నిర్ధారించలేరు. అలాగే వారి కులమతాలు, తల్లిదండ్రుల వివరాలు కూడా అంత సులభంగా నిర్ణయించలేము. 40 సంవత్సరాల క్రితం నేను షిరిడీకి చెందిన పాల్ భాయ్ షెల్కే అనే ఆమెను కలిశాను. అప్పుడు ఆమె వయస్సు 65 లేక 70 సంవత్సరాలు ఉంటాయి. ఆమె నాకు చెప్పిన విషయం ఏమంటే, తనకు 8-10 సంవత్సరాల వయసులో వివాహమైందని, ఆ సమయంలో బాబా షిరిడీ వచ్చారని, 1895లో మేము చూసినప్పుడు బాబా ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే కనిపించేవారని చెప్పింది. అంటే 45-50 ఏళ్ల వారిలా సాయిబాయి అనే మరో ముసలావిడ బాబా బాలునిగా షిరిడీ వచ్చారని చెప్పింది. ఈ వివరాలను బట్టి మహాసమాధి నాటికి బాబా వయస్సు 100 సంవత్సరాల పైబడి ఉండవచ్చు. బాబాను వారి వయస్సు, పూర్వ వివరాలను గురించి అడిగే సాహసం ఎవరికి ఉంది? అందుకే నిర్ధారణగా ఏదీ చెప్పలేము. బాబా అప్పుడప్పుడు తమ గతకాలపు జ్ఞాపకాలు చెప్తూ ఉండేవారు. తమ గురువు వెంకూస అని, వారి కృప వల్లనే తాము ఈ స్థితికి చేరుకున్నామని ఎన్నోసార్లు చెప్పారు. భక్తి లీలామృతం 31వ అధ్యాయంలో బాబాకు సంబంధించిన ఎన్నో విషయాలు నిగూఢంగానే ఉండిపోయాయి. వారి అద్భుత లీలలను కొన్ని నేను స్వయంగా చూశాను, మరికొన్ని ఇతరుల ద్వారా విన్నాను. బాబా నీటిని నూనెగా మార్చి ఒక రాత్రంతా నీటితోనే దీపాలు వెలిగించే లీలను చూసిన ఎంతో మంది గ్రామస్తులు నాకు ఆ విషయం చెప్పారు. ఆ రోజు బాబాకు నూనె పోయటానికి నిరాకరించిన వారిలో ప్రేమచంద్ మార్వాడి ఒకరు
సన్నని గుడ్డ పీలికల సహాయంతో మసీద్ పైకప్పుకు వేలాడదీయబడిన చెక్క పలక మీద బాబా నిద్రించడం నేను స్వయంగా చూశాను. నేలపై నుండి 7-8 అడుగుల ఎత్తులో పైకప్పుకి ఒకటిన్నర మూరల క్రిందగా వేలాడుతున్న ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కేవారో అన్నది ఆశ్చర్యంగా ఉండేది. పలక 4 మూలల 4 దీపాలు వెలుగుతుండేవి. అంత ఎత్తులోనున్న కొయ్య పలక మీదకి బాబా ఎలా ఎక్కుతారో ఎలా దిగుతారో చూడాలని, ఆ చెక్క బల్ల బాబా బరువును ఎలా మోసేదో తెలుసుకోవాలని మసీదులో జనము కాపు కాసేవారు. కానీ ఎవరూ తెలుసుకోలేకపోయారు. భక్త లీలామృతంలోని పేరాల్లో పాన్సీకు సంబంధించిన వివరాలు ఆయనే నాకు స్వయంగా వివరించారు. భక్తి లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయాలు మసీదులో బాబా ముందు పారాయణం అంటే పోదీ చేయబడి జరిగింది. నానాసాహెబ్ చందోర్కరు ఆ పుస్తకాన్ని బాబా చేతికిస్తే వారు మంచిది అన్నారు. ముస్లింలు రోజుకు 5 సార్లు నమాజ్ చేయటం రివాజు. కానీ బాబా 5 సార్లు కాదు, 5 సార్లు కాదు కదా, ఒక్కసారి కూడా నమాజ్ చేసేవారు కాదు. పాచాను అంటే ముస్లిం ప్రార్థన కూడా అక్కడున్న భక్తులచే చెప్పించేవారు. ఒక్కోసారి వారు కూడా పాచా వల్లించేవారు. ఖురాన్లోని శ్లోకాలను కూడా అప్పుడప్పుడు ఉచ్చరిస్తూ ఉండేవారు. బాబా నానాకు చేసిన కొన్ని ఉపదేశాలు నానాసాహెబ్ నాకు చెప్పాడు. వాటిని నా స్వంత పాండిత్యంతో వివరించి విస్తృపరిచి ఆ రూపంలో పెట్టాను. కానీ దాని మూలం మాత్రం నానాసాహెబ్ ఇచ్చాడు. బాబా ఎన్నోసార్లు నా ముందు అద్వైత సిద్ధాంతాన్ని గురించి మాట్లాడేవారు. నేను దేవుణ్ణు, నీవు దేవుడువు, అందరూ దేవుళ్ళే అని బాబా ఎన్నోసార్లు పలికేవారు. వారికి తెలియందేమీ లేదు. బాబా చర్యలు స్పష్టంగా అర్థమయ్యేవి కావు, అవి నిగూఢంగా ఉండేవి. ఉదాహరణకు వాలిం మాస్టర్ కోపర్గాం స్టేషన్ మాస్టర్గా పనిచేస్తూ ఉండేవారు. అతనికి బాబాపై నమ్మకం లేదు. అందువల్ల నాతో మరియు ఇతరులతో బాబా పిచ్చివాడు, ఎందుకు మీరు అతన్ని గొప్పవాడిని చేస్తారు అని అంటుండేవాడు. నేను అతన్ని ఎలాగో ఒప్పించి బాబా దర్శనానికి షిరిడీ తీసుకెళ్లాను. మేము మసీదు చేరేసరికి బాబా కుండలన్నిటినీ కడిగి బోర్లించి పెడుతున్నారు. వాలిం మాస్టారు బాబాను ఏమిటి ఇదంతా అని అడిగాడు. బాబా, నా దగ్గరకు వచ్చే ప్రతి కుండ అంటే భక్తులు ఇలా తలక్రిందులుగానే వస్తుంది అని అన్నారు. బోర్లించిన కుండలు దేన్ని స్వీకరించలేవు కదా, అలాగే తమ దగ్గరకు వచ్చిన భక్తులు తాము అనుగ్రహించే దానిని గ్రహించలేని స్థితిలోనే వస్తారని దీని అంతరార్థము. 1898-99 ప్రాంతంలో కానాబిల్ అనే క్రూరుడైన గజదొంగ ఉండేవాడు. అతను బ్రిటిష్ మరియు స్వదేశీ సంస్థానాలకు చెందిన బీడ్ అహ్మద్ నగర్ జిల్లాలో దొంగతనాలు చేస్తుండేవాడు. 3 సంవత్సరాల నుండి అతని కొరకు పోలీస్ శాఖ గాలిస్తుంది, కానీ అతన్ని పట్టుకోలేకపోయింది. నేనప్పుడు పోలీస్ శాఖలో హవల్దారుగా మాత్రమే. కానీ నాకు మరో 3 ప్రత్యేక గూఢాచారి బాధ్యతలు అప్పచెప్పి కానాబిల్ కదలికలు పసిగట్టి తెలపమన్నారు. కానాబిల్లు చాలా జిత్తులు మారి అన్నిటికీ తెగించినవాడు. అతని నిఘా వ్యవస్థ చాలా పటిష్టమైంది కావటంతో మేము ఎక్కడ ఉన్నామో కనిపెట్టి మాలో 3 ఒకరి తర్వాత ఒకరిని హతమార్చాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మా ఇన్స్పెక్టరు నేను సరిగా పనిచేయటం లేదని, ఇంకా కష్టపడి పనిచేయాలని పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజుల్లో నేను ఒక రామదాసిగా మారువేషం వేసుకొని లోని వారిని గ్రామంలోని రామాలయంలో కీర్తనలు చెప్తూ గడిపేవాడిని. కానాబిల్లు ఆ గ్రామ పార్టీలకు స్నేహితుడే కాక అతనింటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు. కానాబిల్లు నా పేరు, నెంబరు 727, నేను ఏ స్టేషన్లో పనిచేస్తున్నది మొదలైన వివరాలన్నీ తెలుసుకొని ఒకరోజు నన్ను కాల్చి చంపేందుకు వచ్చాడు. నా ప్రాణాలు కాపాడమని నేను శ్రీరాముణ్ణి శరణు వేడాను. కానాబిల్లు నన్ను గమనిస్తూనే ఉన్నానని హెచ్చరించి వెళ్ళిపోయాడు. దానికి తగ్గట్టే అతని అనుచరులు నన్ను నిరంతరం
గమనిస్తూ ఉండడంతో నేను ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళలేకపోయాను. ఒకసారి కానాబిల్లు కదలికలపై కొందరు గ్రామస్తుల నుండి నాకు సమాచారం అందింది. వెంటనే ఆ విషయం మా పై అధికారులకు తెలియజేశాను. దాంతో కానాబిల్లు దాగి ఉన్న కొండను పోలీసులు చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మా పోలీసు వాళ్ళు చాలామంది హతులయ్యారు. కానీ కానాబిల్లు మళ్ళీ తప్పించుకున్నాడు. కానాబిల్లు వలన నాకు ప్రమాదం తప్పదని అర్థమైపోయింది. కాబట్టి నాకు హృద్రోగము ఉన్నట్లు డాక్టర్ నుండి సర్టిఫికేటు తీసుకుని దానిని మా పై అధికారులకు చూపించి నిఘా విభాగం నుండి తప్పుకున్నాను. అప్పుడు మమల్తాదారు అయిన రాలే లోని వారిని గ్రామస్తులను ఒక బందిపోటుకు ఆశ్రమించారనే నేరంపై విచారించాడు. ఆ విచారణలో కానాబిల్లు గురించిన సమాచారాన్ని అందించి నాకు సహాయపడ్డాడని ఆ గ్రామ పార్టీలకు అనుకూలంగా నేను సాక్ష్యం చెప్పడంతో అతను విడుదలయ్యాడు. నేను ఒకసారి ఉద్యోగానికి సెలవు పెట్టకుండా నా అధికార పరిధిలో లేని ప్రాంతంలోని పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళాను. తిరిగి వచ్చే దారిలో గోదావరి తీరం చేరి దోసిలితో గోదావరి నీటిని తీసుకొని బాబా నన్ను కాపాడినట్లయితే నేను ఉద్యోగాన్ని వదిలివేస్తానని బాబాకు మొక్కుకున్నాను. అప్పుడు నాకు అక్కడ ఒక ముఠా దొంగ సొత్తును పంచుకుంటూ కనిపించారు. వారిని పట్టుకోవడానికి వెళ్ళినట్లు అధికారులకు చెప్పాను. అక్కడ ఉన్నందుకు నేను సరైన కారణం చూపినందున నన్ను క్షమించి వదిలివేశారు. బాబా అద్భుత రీతిలో నన్ను కాపాడారు. అప్పటికీ కూడా ఫౌజ్దార్ను అవ్వాలనే కోరిక మాత్రం నాలో బలంగా ఉండేది. నేను ఆ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడినై తగిన అర్హత కూడా సంపాదించాను. బాబా నాకు ఫౌజ్దార్ ప్రమోషన్ రాదని చెప్పారు. ఒకసారి నన్ను వేరొక చోటుకు బదిలీ చేశారు. ఆ చోటుకు సీడీ మీదుగానే వెళ్ళాలి. కానీ నేను ఉద్యోగంలో కొనసాగడాన్ని బాబా అనుమతించరు కాబట్టి నేను బాబాకు కనిపించదలుచుకోలేదు. అందువల్ల షిరిడీ వెలుపల నుండే రహదారిలో గుర్రంపై వెళ్తున్నాను. గ్రామంలో మసీదు ఉన్న వైపుకు కూడా తల తిప్పి చూడకుండా విధివశాత్తు జరిగిందో బాబా సంకల్పానుసారమో జరిగిందో తెలియదు కానీ బాబా అదే సమయంలో లెండి తోట నుండి రహదారిపైకి వచ్చారు. నేను గుర్రం దిగి వారికి పాదాభివందనం చేశాను. బాబా నన్ను మసీదుకు వెళ్ళమన్నారు. మసీదులో బాబా గను దోసిల్లో గోదావరి నీటిని ఉంచుకొని ప్రమాణం చేసిందెవరు అని అడిగారు. నేను దానివల్ల నష్టమేముంది, నేను ఎలాగో ఉద్యోగానికి రాజీనామా చేస్తాను కదా అన్నాను. బాబా మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నంతకాలం నీవు నా మాట వినవు అన్నారు. ఒకసారి నా తప్పేమీ లేకుండానే నేను ఒక సంకట స్థితిలో పడ్డాను. ఒక నేరస్తుడు ప్రభుత్వానికి కట్టవలసిన జరిమానా మొత్తము 32 రూపాయలు వసూలు చేసి నా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కు పంపాడు. నేనప్పుడు స్టేషన్లో లేను. నా క్రింది ఉద్యోగి దానిని ప్రభుత్వానికి జమ చేయకుండా కాజేశాడు. నేరస్తుడు విడుదల కాకపోవడంతో ఫిర్యాదు మోపబడి కేసు విచారణకు వచ్చింది. నన్ను సస్పెండ్ చేశారు. నాకు శిక్ష పడడం ఖాయమని తేలిపోయింది. నేను ఈ సమస్య నుండి బయటపడితే వెంటనే ఉద్యోగాన్ని వదులుకుంటానని బాబాకు ప్రమాణం చేసి 1903లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. నేను 1898లో శివాజీపై రాసిన ఒక పద్యం విచారణకు దారితీసింది. విచారణలో నేను ఒక అసుకవితా ధోరణిలో నేను ఆ పద్యం చెప్పానని వాదించాను. దాంతో నాకు శిక్ష పడలేదు. బాబా తరచూ నన్ను ఉద్యోగం విరమించమని చెప్తున్నప్పుడల్లా వెళ్ళి నాందేడులో స్థిరపడు అంటూ ఉండేవారు. నేను ఏ నాందేడు? బాబా నైజాం రాష్ట్రంలో ఉన్న నాందేడు. నేను నా జీవనోపాధికి నేను ఏం చేయాలి? బాబా నేను ఏర్పాటు చేస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
ఉద్యోగ విరమణ తర్వాత బాబా ఆదేశానుసారం నేను నాందేడులో నివసించసాగాను. నేను కీర్తనలు చెప్పుకుంటూ జీవనం సాగించేవాడిని. కీర్తనలకు పారితోషికమేది తీసుకునేవాడిని కాదు. కీర్తనకు ముందు కానీ తరువాత కానీ భక్తుల వద్ద నుండి ఎటువంటి కానుకలు విరాళాలు స్వీకరించేవాడిని కాదు. దేశంలోని అనేక ప్రాంతాలలో ఉన్న నా భక్తులు ఉత్తరాల ద్వారా నన్ను వాళ్ళ ఇళ్లకు రమ్మని ఆహ్వానం పంపితే నేను వెళ్ళి వారితో ఉండి కీర్తనలు చెప్పడం, గ్రంథాలు వ్రాయడం చేస్తుండేవాడిని. నా స్నేహితుడొకడు అతి తక్కువ ధరకు కొంత పంట పొలాన్ని నాకు ఇచ్చాడు. నేను ఒంటరివాడిని కాబట్టి నా అవసరాలు చాలా తక్కువ. అందువలన ఈ పొలం మీద వచ్చేదే నా జీవనోపాధికి సరిపోయేది. బాబా ఎందరో భక్తులకు డబ్బు ఇచ్చేవారు. నాకు మహల్సాపతికి మాత్రం డబ్బు ఇచ్చేవారు కాదు. డబ్బు కన్నా విలువైన ఆధ్యాత్మిక లబ్ధిని చేకూర్చారు. బాబా ఎన్నో విధాలుగా తమ పట్ల నాకు విశ్వాసాన్ని ఏర్పరిచి దాన్ని దృఢపరిచారు. నాకు ఎన్నో విలువైన పాఠాలను, అమూల్యమైన అనుభవాలను ప్రసాదించారు. లోకమాన్య తిలక్ షిరిడీ వచ్చి వెళ్ళిన తరువాత 1915-1917 ఆదాయపు పన్ను శాఖ వారి దృష్టి షిరిడీ సంస్థాన్పై పడింది. బాబా ఆదాయాన్ని అంచనా వేయడానికి ఒక అధికారి షిరిడీ వచ్చాడు. వారు మొదట బాబాకు పన్ను విధించాలనుకున్నారు. కానీ వారి దగ్గర చాలా స్వల్పంగా మాత్రమే డబ్బు మిగలడం చూసి వారి నుండి ప్రతిదినం డబ్బు తీసుకుంటున్న తాత్యా పాటిల్, బడే బాబా, భయ్యాజీ పాటిల్ మొదలైన వారిపై ఆదాయపు పన్ను విధించారు. నేను ఒకసారి పూరీ యాత్రకు బయలుదేరాను. దారిలో తేంబే స్వామి, వాసుదేవానంద సరస్వతి అను సాధువును కలిశాను. వారు నాకు పరిచితులే. వారు నన్ను షిరిడీ వెళ్తున్నావా అని అడిగారు. నేను అవునని చెప్పి కొన్ని నెలల తరువాత వెడతానని బదులు చెప్పాను. అప్పుడు వారు నాకొక టెంకాయను ఇచ్చి దానిని వారి కానుకగా బాబాకు సమర్పించమని కోరారు. నేను దానిని నా సంచిలో భద్రపరిచాను. కానీ తదుపరి ప్రయాణాలలో నా తోటివారు దానిని పగులగొట్టి తినేశారు. తరువాత నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు దొంగ బడవ నా సోదరుడిచ్చిన టెంకాయ ఏది అని అడిగారు. వేరే అను భక్తుడు దారి దోపిడీ నుండి తప్పించుకున్న ఉదంతం నాకు స్వయంగా తెలుసు. ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా అతనితో టాంగాలో ఉన్నాను. భక్త సారామృతిలో దానిని నేను ప్రస్తావించాను. గణేష్ విష్ణు బేరే జిల్లా వ్యవసాయ శాఖాధికారి. అతను షిరిడీ వచ్చి బాబాను దర్శించి నమస్కరించాడు. బాబా, తక్షణం షిరిడీ నుండి బయలుదేరి వెళ్ళండి. కొంచెం కూడా ఆలస్యం చేయవద్దు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. వీలైనంత త్వరగా టాంగాలో కోపర్గాం చేరుకోండి అని ఆజ్ఞాపించారు. బాబా మాటపై విశ్వాసం ఉంచి వెంటనే అక్కడ నుండి బయలుదేరాము. దారిలో నెమ్మదిగా మరో టాంగా పోతూ ఉంది. ఆ టాంగాలో ఉన్న వారిలో ఒక పెద్ద మనిషి బేరేతో, మేము వస్తున్నాం కదా, రైలు వచ్చేందుకు ఇంకా సమయం ఉంది, కొంచెం నిదానంగా వెళ్ళండి అని అన్నాడు. బేరే అతని మాటలు లెక్క చేయకుండా బాబా ఆజ్ఞ మేరకు టాంగాను త్వరగా పోనివ్వమన్నాడు. మేము గోదావరి నదిని దాటి కోపర్గాం స్టేషన్ చేరాము. తరువాత తెలిసిన విషయం ఏమిటంటే, కోపర్గాం రోడ్డుపై నింపాదిగా వెనుక వస్తున్న రెండవ టాంగా ఒక రోడ్డు మలుపులో దారి దోపిడీకి గురి అయ్యింది. వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడమే కాక బందిపోట్ల చేత తన్నులు కూడా తిన్నారు. ఆ వార్త విని బేరే, ఓ సద్గురు, ఈ పసివాడిని రక్షించావు. నీవు ఎందుకు మమ్మల్ని త్వరగా వెళ్ళమన్నావో ఆ సత్యం ఇప్పుడు బోధపడింది అని బాబాకు మనసులో కృతజ్ఞతలు అర్పించాడు. భక్త సారామృతునండి.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। ఒక మహాశివరాత్రి నాడు నేను షిరిడీలో ఉన్నాను. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న సింగాబా వద్ద గంగా స్నానం చేయాలని సంకల్పించాను. మేగుడు బాబాను అభిషేకించడానికి ప్రతిదినం గోదావరి నుండి నీటిని తెచ్చేవాడు. కానీ నేను గోదావరికి వెళ్ళడానికి బాబా అనుమతించలేదు. గంగ ఇక్కడే నా పాదాల చెంత ఉంది, వెళ్ళకు అన్నారు. ఇది నన్ను బాధించింది. బాబా నారాయణుడని, నారాయణుని పాదాల నుండే గంగ ప్రవహిస్తుందని నాకు తెలుసు. కానీ ప్రత్యక్షంగా గంగలో స్నానం చేయడం వలన కలిగే అనుభూతి కేవలం ఒక రేఖామాత్రంగా ఉన్న నమ్మకం ద్వారా కలగదు కదా అని చింతించసాగాను. నా మనస్తత్వం ఎరిగిన బాబా తమ పాదాల చెంతకు రమ్మని పిలిచి చెయ్యి పట్టమన్నారు. బాబా 2 పాదాల నుండి సన్నటి నీటి ధార నా చేతిలోనికి ప్రవహించసాగింది. స్వేద బిందువులు కాదు, కొన్ని నిమిషాలకు నా చెయ్యి నిండింది. అద్భుతం! పవిత్ర గంగను బాబా నా చేతిలోనికి తెప్పించారు. ఆ నీటిని నా తలపై చల్లుకున్నాను, కానీ త్రాగలేదు. ఇవే కాదు, ప్రతిదినం మసీదులో ఆరతి తర్వాత ఇచ్చే బాబా పాదతీర్థాన్ని కూడా నేను త్రాగేవాడిని కాదు. ఒకసారి ఈ విషయాన్ని జోగ్ బాబాకు ఫిర్యాదు చేశాడు. నేను నా నమ్మకాలను, సాంప్రదాయాలను అనుసరించి పాటించడంలో తప్పు లేదని, నా విషయంలో జోగ్ను కలుగజేసుకోవద్దని బాబా చెప్పారు. అలా అని బాబా అన్ని సందర్భాలలోనూ ఆచారాలను గౌరవించేవారు కాదు. నా ఆచారం ప్రకారం ఉల్లిపాయను తినేవాడిని కాదు. ఉల్లితో చేసిన ఏ పదార్థాన్ని ముట్టుకునేవాడిని కాదు. కానీ బాబాకు ఉల్లి అంటే మక్కువ. వారి భోజనంలో ఉల్లిపాయ లేకపోవడం అనేది చాలా అరుదు. ఒకరోజు బాబా నన్ను ఉల్లి పులగం పితల చేసి కొంత తమకు సమర్పించి నన్ను కూడా తినమన్నారు. నేను అలాగే పులగం చేసి బాబా దగ్గరకు తీసుకువెళ్ళాను. బాబా, నీవు తిన్నావా అని అడిగారు. నేను తిన్నానని బదులు చెప్పాను. ఏ పదార్థాన్నైనా వేలుతో తాకి దాన్ని గడ్డానికి అంటించుకొని గడ్డం నుండి క్రింద పెదవి వరకు తీసుకువెళితే ఆ పదార్థాన్ని తిన్నట్లవుతుందని నేను అలాగే చేసి చేతులు ముఖం కడుక్కున్నాను. కానీ బాబాకు నేను చేసిన యుక్తి తెలుసు. బాబాకు తెలియనిది ఏముంది? బాబా అతను తినకుండా కేవలం వేళ్లతో తాకి ఆ వేలుని తన గడ్డానికి అంటించుకొని తిన్నట్లు నటించాడు అని చెప్పి నేను చేసినట్లుగా చేసి చూపించారు. తరువాత నన్ను తప్పక ఉల్లి తినమన్నారు. ఉల్లిని మనం రోజు భోజనంలో చేర్చుకోవడం ద్వారా అది ఎంతో మంచి చేస్తుందని అన్నారు. కానీ ఘాటైన వాసన కలిగి ఉండడం వలన, తామస గుణం పెంపొందింప చేయడం వలన ఆచారపరంగా ఉల్లి నిషిద్ధం. ఉల్లిని అరిగించుకునే శక్తి, తామస గుణాన్ని జయించగలిగే శక్తి ఉంటే ఉల్లి చెడు చేయదని, మేలు చేస్తుందని బాబా చెప్పారు. అందువలన బాబా సశరీరులుగా ఉన్నంత కాలం ఏకాదశి రోజులలో తప్ప నేను షిరిడీలో ఉల్లి తినేవాడిని. ఒక్కొక్కసారి నేను పండరి మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు బాబా ఏదో ఒకటి చేసి నన్ను యాత్రలకు వెళ్లకుండా చేసేవారు. ప్రతి సంవత్సరం భాద్రపద ఆశ్వయుజ మాసాలలో, ముఖ్యంగా ఆశ్వయుజ ఏకాదశి రోజు పండరిలో తప్పక గడిపేవాడిని. 1916లో నానాసాహెబ్ చాందోర్కర్ను మన్మాడ్లో కలిశాను. భాద్రపద మాసం మొదలవుతుండడంతో నేను పండరి వెళుతున్నానని చెప్పాను. కానీ నానా నన్ను షిరిడీ తీసుకువెళ్ళాడు. బాబా నన్ను అక్కడ 1 వారం పాటు సప్తాహం కీర్తన నిర్వహించమని చెప్పారు.
నేను మొదటిసారిగా కీర్తనలు చెప్పడం నానాసాహెబ్ ప్రోద్బలంతో షిరిడీలో బాబా సంస్థానంలో ప్రారంభించాను. మొదట నేను కీర్తనాకారులు మామూలుగా ధరించే పద్ధతిలో ఆడంబరమైన దుస్తులు ధరించి మెరిసిపోతూ హరికథ చెప్పడానికి సిద్ధమయ్యాను. నానాసాహెబ్ దగ్గర మంచి తలపాగా, కుచ్చులు అరువు తీసుకొని మరీ ధరించాను. బాబా నన్ను చూసిన వెంటనే ఆక్షేపించి ఆ ఆడంబరమైన దుస్తులను తీసి పారేయమన్నారు. అప్పటి నుండి నేను సాంప్రదాయబద్ధంగా ధోవతి మాత్రమే ధరించి కీర్తనలు చేసేవాడిని. ఈ విధంగా నన్ను షిరిడీలో 1 నెల రోజుల పైనే ఉంచేశారు. భాద్రపదం వెళ్ళి ఆశ్వయుజం వచ్చింది. కనీసం ఆశ్వయుజంలోనైనా పండరీ వెళ్లకుండా షిరిడీలోనే గడపవలసి వస్తోందని చిరాకు పడసాగాను. నానా నన్ను ఇంకా షిరిడీలోనే ఉంచుతామని అనుకున్నాడు. దేవుని దగ్గరకు పండరీపురం వెళ్లకుండా అడ్డుకునే ఈయన బాబా గురువెలా అవుతాడు అని మనసులోనే అనుకోసాగాను. బాబా నా మనస్సుని చదివి వెంటనే పండరి వెళ్ళిపోమ్మని నన్ను ఆదేశించారు. నానాసాహెబ్ను కూడా అడ్డుపడవద్దని చెప్పారు. నేను సంతోషంగా పండరి వెళ్ళి ఆశ్వయుజంలో అక్కడ గడిపాను. బాబా కొన్నిసార్లు నా ఆధ్యాత్మిక పరమైన కోరికలను కూడా తీర్చేవారు కారు. నామదేవుడు మొదలైన వారికి లభ్యమైనట్లు నాకు కూడా నేను కొలిచే దైవం యొక్క సాక్షాత్కారం ఇప్పించమని బాబాను ఎన్నోసార్లు ప్రార్థించాను. బాబా ప్రతిసారి ఆగు ఆగు అనేవారు. చివరకు 1916వ సంవత్సరంలో అనుకుంటాను, నేను బాబా వద్దకు వెళ్ళి, బాబా మీరు చాలా కాలంగా నా కోరికను దాటవేస్తున్నారు, నాకెప్పుడు సాక్షాత్కారం అనుగ్రహిస్తారు అని అడిగాను. అప్పుడు బాబా, ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా, ఇదే సాక్షాత్కారం, నేనే భగవంతుణ్ణి అన్నారు. ఇలాంటిదేదో చెప్పి నన్ను మభ్యపెడతారని నాకు తెలుసు. మీరిచ్చిన జవాబుతో నేను సంతృప్తి చెందలేదు అంటూ నా ప్రారబ్ధంలో సాక్షాత్కారం పొందే భాగ్యం లేదని, సత్పురుషులు కూడా ఈ విధిని మార్చలేరేమో అని సరిపెట్టుకున్నాను. బాబా మహాసమాధి చెందిన తరువాత నేనెందరో సాధు సత్పురుషులను దర్శించాను. ఎవ్వరూ నాకు సంతృప్తినివ్వలేదు. కానీ ఒకరు మాత్రం నన్ను ఎంతో ప్రభావితం చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 1919లో నాందేడుకు సమీపంలో ఒక గుడ్డపై విరాగి అయిన ఒక బ్రహ్మచారి ఉండడం గమనించాను. అతను ఏ విషయాలు పట్టించుకునేవాడు కాదు. నేను నా భార్య యొక్క శ్రాద్ధ కర్మలు జరిపించేటప్పుడు మొదటిసారిగా అతనిని చూశాను. అతని పట్ల తీవ్రంగా ఆకర్షితుడనై అతని దర్శనం చేసుకుందామని అతని వద్దకు వెళ్ళాను. అతను నాకు దర్శనమివ్వడానికి ఇష్టపడనట్లు మరోవైపు తిరిగాడు. ఇలా 3 సార్లు జరిగింది. నేను చాలా నిరాశపడ్డాను అని చెప్పడం కంటే చిన్నబుచ్చుకున్నాను అని చెప్పాలి. పోనీ అతనికి భిక్ష ఇచ్చి కాస్త పుణ్యమైనా దక్కించుకుందామని తలచి ఒక మనిషి చేత భోజనం పంపాను. అతను నేను పంపిన భోజనాన్ని స్వీకరించినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాను. దాంతో కాస్త ధైర్యం తెచ్చుకుని మరలా అతని ముందుకెళ్ళి, తమరు నాకెందుకు దర్శనం నిరాకరిస్తున్నారు అని అడిగాను. అతను, నీవు కీర్తనాకారుడవని చెప్పుకుంటున్నావు, మరి నీ అహంకారాన్ని విడిచిపెట్టావా? నేను, లేదు, కానీ ప్రతి ఒక్కరికి అహంకారం ఉండడం సహజమే కదా. అతను, నాకు ఆహారం పంపేటప్పుడు నువ్వు భోజనం పెడుతున్నావనే అహం నీలో లేదా? నేను, అహంకారం అనేది సాత్వికము, రాజసము, తామసము అని 3 రకాలుగా ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒకటి ఇమిడి ఉంటుంది. వాటిలో చెరుపు చేసేది విడిచిపెట్టాలని నా అభిప్రాయం. అతని అభిప్రాయం అందుకున్న భిన్నంగా
అతని అభిప్రాయం అందుకు భిన్నంగా ఉంది. నా అహంకారాన్ని సంపూర్ణంగా అణిచివేయాలనుకున్నాడు. అతను నా మనసు చదువుతున్నాడు. అతని శక్తికి నిదర్శనంగా కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. అతను, నీవు సాధు సత్పురుషుల జీవిత చరిత్రలను రాస్తున్నావు కదా? నేను, అవును రాస్తున్నాను. ఆరు రోజుల క్రితం నేను రాసిన శ్లోకంలోని కొన్ని పంక్తులను అతను అచ్చుగుద్దినట్లు వల్లించాడు. అప్పటికే అవి ప్రచురింపబడలేదు. అతని అంతర్యామిత్వానికి నేను ముగ్ధుడనయ్యాను. అతను మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. అతను, నీకు బాబా పాదాల నుండి గంగనీరు లభించింది కదా? నేను, అవును. అతను, ఆ నీటిని ఏం చేశావు? నేను, నా తలపై చల్లుకున్నాను. అతను, ఆ నీటిని నీవు త్రాగలేదు, ఎందుకంటే నీవు బ్రాహ్మణుడవని, ఆ నీరు త్రాగితే అపవిత్రుడవు అవుతావని తలచావు. నీకు ఎంత అహంకారం ఉందో గమనించావా? అతని తత్వం, అతీత శక్తులు చూసి ప్రతిదినం అతనిని దర్శించి రాత్రిళ్ళు 3-4 గంటలు అతని వద్ద గడపసాగాను. నా మీద సదభిప్రాయం ఉండి నా వద్దకు వచ్చే కొందరికి ఆ బ్రహ్మచారిపై మంచి అభిప్రాయం లేదు. వారిలో బీకే, అంటే అసలు పేరు కాదు, బీకే అనే అతను నన్ను ఆ విషయంపై వివిధ రకాలుగా ప్రశ్నించసాగాడు. ఆ బ్రహ్మచారి గొప్ప శక్తులు కలవాడని, అతను ఇతరుల మనసు చదవగలడని అన్నాను. బీకే నా మాటలు విశ్వసించకపోవడంతో నేను అతనిని బ్రహ్మచారి వద్దకు తీసుకెళ్ళి అతని అపనమ్మకాన్ని గురించి బ్రహ్మచారితో చెప్పాను. అప్పుడు ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. బ్రహ్మ నాతో, ఏంటి, కోతిని ప్రదర్శించినట్లు నన్ను అందరికీ ప్రదర్శించదలిచావా? నేను, నా ఉద్దేశం అది కాదు. ఇతడు మిమ్మల్ని నమ్మడం లేదు. బ్రహ్మ బీకేతో, నీ గురించి కొన్ని వాస్తవాలు చెప్పమంటావా? బీకే, చెప్పండి. బ్రహ్మ, నీకొక స్త్రీతో, అంటే ఆమె పేరు కూడా చెప్పాడు, అక్రమ సంబంధం ఉంది కదా? బీకే, లేదు. బ్రహ్మ, చాలా కాలం నుండి ఆమె నిన్ను పోషిస్తున్నది కదా? బీకే, లేదు. అప్పుడు బ్రహ్మచారి తన మాటల్లోని నిజాన్ని, తమ శక్తులను నిరూపించేందుకు ఈ విధంగా అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని సరస్ బాబూజీ కీ జై. బ్రహ్మ, నీ జేబులో ఏముందో చెప్పమంటావా? బీకే, చెప్పండి. బ్రహ్మ, నీవు నడుపుతున్న సత్య సమాజ్ అను సంస్థ వ్యవహారాల గురించి కొల్హాపూర్ రాజావారు నీకు రాసిన ఉత్తరం ఉంది. ఆ ఉత్తరాన్ని తీసి మహారాజ్కు నాకు ఇవ్వు. బీకే ఉత్తరాన్ని తీసి నా చేతిలో పెట్టాడు. బ్రహ్మచారి ఆ ఉత్తరంలోని వాక్యాలన్నీ అక్షరం పొల్లుపోకుండా ఉన్నదున్నట్లుగా చెప్పాడు. దీనిని బట్టి అంతకుముందు స్త్రీ గురించి చెప్పింది కూడా వాస్తవమని రుజువయింది. దాంతో బీకే కొయ్యబారిపోయాడు. నేనక్కడ లేకుంటే బీకే బ్రహ్మచారితో మనసు విప్పి మాట్లాడి పరివర్తన చెందేందుకు అవకాశం ఉంటుందని భావించి నేను అక్కడి నుండి తప్పుకున్నాను. బీకేలో మార్పు వచ్చింది. చెడు సావాసాలు, చెడు పనులు చేయడం మానుకున్నాడు. ఇది జరిగిన తరువాత ఆ బ్రహ్మచారి కీర్తి అతి త్వరగా అంతటా వ్యాపించింది. ఆ తాలూకా అధికారి అయిన తహసీల్దార్ బ్రహ్మచారిచే ప్రవచనం చెప్పించదలిచి ఒక సాయంత్రం నన్నతని తీసుకుని రమ్మని ఆదేశించాడు. తహసీల్దార్ తాను తాలూకా అధికారినని, తన మాట బ్రహ్మచారి కాదనడని, ప్రవచనానికి నిరాకరించడని అనుకున్నాడు. కానీ ఆ కార్యక్రమానికి ముందు రోజు తెలిసిన విషయం ఏంటంటే ఆ బ్రహ్మచారి ఆ ప్రదేశాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయాడని. అతను తిరిగి ఎప్పుడూ కనపడలేదు. ఆ తర్వాత అతని గురించి వినలేదు. శ్రీ సాయిబాబా గురించి నేను రచించిన గ్రంథాల వివరణ. సంత కథామృత్, ఇది మొదటిది. నేను ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు 1903కి పూర్వం బాబా గురించి, ఇతర సాధువుల గురించి కొంచెం కొంచెం రాయడం జరిగింది. ఇది 1903లో ముద్రితమయ్యింది. నేను చేసిన కృషికి బాబా ఆశీస్సులిచ్చారు. నేను రాసిన పుస్తకాలేవి బాబాకు చదివి వినిపించలేదు. అవి వ్రాసే ముందు వారి నుండి విషయ సేకరణ కూడా చేయలేదు. బాబా తమంతట తాముగా మాట్లాడిన మాటలను ఆధారంగా తీసుకుని నేనే స్వయంగా రాయడం జరిగింది. బాబా శైలు విషయం ప్రస్తావించిన తర్వాత
నేను సేలు వెళ్ళి బాబా పూర్వవృత్తాంతం గురించి విచారించాను. నేను రాసిన పుస్తకాలు బాబా చేతిలో పెట్టినప్పుడు వారు మంచిది అని ఆశీర్వదించేవారు. బాబాకు చదవడం, రాయడం లేదా సంతకం పెట్టడం అన్నా తెలుసో లేదో నాకు తెలియదు. తరువాత రాసినది భక్త లీలామృత్. 1906లో బాబా సశరీరులుగా ఉన్నప్పుడే ఇది ప్రచురింపబడింది. మూడవది, చివరిది భక్తి సారామృత్. దీనిలోని 52, 53 అధ్యాయాలు బాబా గురించి రాసినవి. వీటిని బాబా చేతిలో పెడితే మంచిది అని ఆశీర్వదించారు. ఇతర అధ్యాయాలు 1918 అంటే బాబా మహాసమాధి తరువాత అప్పుడప్పుడు రాయడం జరిగింది. ఇది 1925లో ముద్రితమయ్యింది. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. ఈ పుస్తకం 26వ అధ్యాయంలో చేలులో బాబా పూర్వ వృత్తాంతం గురించిన వివరాలు. కొంత బాబా మాటల ఆధారంగాను, కొంత చేలు గ్రామస్తుల మాటల ఆధారంగాను వ్రాసినవి. చేలు గురించి బాబా చెప్పిన ఏకైక వివరం తాము చేలు నుండి వచ్చామని. దాంతో నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే బాబా పూర్వ వివరాలు సేకరించేందుకు చేలు వెళ్ళాను. ఇది జరిగి దాదాపు 35 సంవత్సరాలైంది. అక్కడి గ్రామస్తులు నాకు చెప్పిందేమిటంటే, అక్కడ ఒక వృద్ధ సాధువుడు ఉండేవాడని, అతను ఒక బాలుని శిక్షణ ఇస్తుండేవాడని, కొందరు ఆ సాధువుపై విసిగిపోయి అతనిని రాళ్లతో కొట్టి చంపినట్లు, బాలుడు తప్పించుకున్నట్లు చెప్పారు. అదంతా అప్పటికి 100 సంవత్సరాల పూర్వం జరిగినట్లు కూడా చెప్పారు. శ్రీ సాయిబాబా దగ్గర ఒక ఇటుకరాయి ఉండేది. వారు దానిని రాత్రులు తలగడగా ఉపయోగించేవారు. బాబా స్మృతి చిహ్నంగా అది ఇప్పటికీ షిరిడీలోనే ఉంది. ఆ ఇటుకరాయి తమ గురుదేవులు తమకు ప్రసాదించారని, తమ గురువు పేరు వెంకుష అని బాబా నాకు చెప్పారు. ఈ విషయం చెప్పేటప్పుడు చాందోర్కర్ కూడా అక్కడే ఉన్నారు. ఈ విషయాలు సాయిబాబా చాందోర్కర్కు బోధించినట్లు నేను వ్రాసినది కల్పితం. నా గ్రంథంలో నా పేరు ప్రముఖంగా ఉదహరించడం ఇష్టం లేక చాందోర్కర్ పేరు వ్రాశాను. 53వ అధ్యాయంలో చాందోర్కర్ను గురించి నేను వ్రాసిన వివరాలు చాందోర్కర్ నాకు చెప్పినవి కావు. చాందోర్కర్ తనకు బాబాతో గల అనుభవాలను డైరీలో వ్రాసుకున్నాడా లేదా అన్న విషయం నాకు తెలియదు. రతన్జీ వాడియాకు సంబంధించిన ఒక చిన్న అనుభవాన్ని చెబుతాను. ఒకసారి నన్ను అతను తేనీటి విందుకు ఆహ్వానించాడు. అప్పుడు నాందేడు మౌల్వీ కూడా అక్కడికి వచ్చాడు. బాదం, పిస్తా మొదలగు రుచికరమైన పదార్థాలెన్నో వడ్డించబడ్డాయి. వాటి విలువ 3-4 రూపాయలుంటుంది. తరువాత రతన్జీ షిరిడీ వెళ్ళాడు. బాబా తమకు అంతకు మునుపే రూపాయలు 3.12 అణాలు అందాయని, మిగిలిన రూపాయలు 4 అణాలు మాత్రమే ఇవ్వమని చెప్పారు. అతడు అలాగే ఇచ్చి తిరిగి వచ్చి జరిగినదంతా చెప్పి బాబా అంతకుముందు డబ్బులు స్వీకరించారని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ఆశ్చర్యపోయాడు. అంతకుముందు ఒక సాయంత్రం మౌలీకి ఇచ్చిన అల్పాహారం విందులో ఖర్చయిన మొత్తం ఎంతో తన జమా ఖర్చు చిట్టాలో చూడమని నేను చెప్పాను. అతను లెక్కలు చూస్తే విందుకు సరిగ్గా బాబా చెప్పిన విధంగా 3.12 అణాలు ఖర్చయినట్టు వ్రాయబడి ఉంది. ఇదే వాస్తవం. ఈ లీల గురించి భక్త సారామృతంలోని ప్రస్తావించినదంతా దీనికి వివరణే. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ బాబూజీ కీ జై. ఆ పుస్తకంలో ఉదహరించినది బాబా గురువు సమాధి. మేము మొదట చూసినప్పుడు మాకు సమాధి కనబడలేదు. నేల చదునుగా ఉండి దాని అడుగున సమాధి ఉండేది. వేప చెట్టు కింద ఉన్న సమాధి చుట్టూ అరుగు, దానికి మెట్లు సాటే సాహెబ్ కట్టించాడు. అక్కడ ఒక గూడు కట్టబడి భక్తులు పూజించుకోవడానికి వీలు కల్పించబడింది. నేను మొట్టమొదట సాయిబాబా దగ్గరకు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి వెళ్ళింది కేవలం నానాసాహెబ్ను ప్రసన్నం చేసుకునేందుకు మాత్రమే. అప్పుడు నాకు సాయిబాబాపై భక్తి గౌరవాలు కానీ, ప్రత్యేకంగా వారిని దర్శించాలనే కోరిక కానీ లేదు. ఎలాంటి ప్రాపంచిక ఆధ్యాత్మిక కోరికలను
ఆశించి కూడా వెళ్ళలేదు. 1 సంవత్సరం తరువాత ఉస్మానాబాద్ వద్ద ఇస్లాంపూర్కు చెందిన వామన్ సాహే ఇస్లాంపూర్కర్ అను వృద్ధ బ్రాహ్మణుణ్ణి కలుసుకోవడం తటస్థించింది. అతను వివాహితుడు, మద్రాసు యూనివర్సిటీ పట్టభద్రుడు. నా పై అధికారులు సాయిగొండ అను ప్రదేశంలో అతని సేవకై నన్ను నియమించారు. అతను గొప్ప భక్తి కలవాడని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతిని సాధించాడని నేను తెలుసుకున్నాను. మోక్ష ప్రాప్తి కోసం గురువు యొక్క ఆవశ్యకత ఉందని నమ్మి అతనిని నాకు ఉపదేశం ఇవ్వమని అర్థించాను. ఆయన సమ్మతించాడు. నేను శివభక్తుణ్ణి కాబట్టి నేను కోరుకున్నట్టుగానే శివమంత్రం ఉపదేశించాడు. నన్ను ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండమని ఆదేశించాడు. నేను సాయిబాబాని దర్శిస్తూ ఉన్న విషయము అతనికి చెప్పి అదేమైనా కీడు కలిగిస్తుందా అని అడిగాను. దృఢమైన విశ్వాసం ఉంటే ఎటువంటి మహాత్ములను దర్శించినా ఏ హాని జరగదని ఆయన చెప్పాడు. తరువాత నేను సాయిబాబాను గురించి ఆయన అభిప్రాయం అడిగాను. తాము శ్రీ సాయిబాబాను దర్శించామని, వారి చెంత 3 రోజులు గడిపి వచ్చామని, వారొక గొప్ప సత్పురుషులని, రామభక్తులని చెప్పాడు. వారిని ఇంకా ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారని, త్వరలో ప్రజలు వారి గురించి తెలుసుకొని వారిని కీర్తిస్తారని అన్నాడు. ఈ విషయం విన్న తరువాత సాయిబాబాపై భక్తి గౌరవాలు పెరిగాయి. వారి పట్ల నమ్మకంతో తరచూ షిరిడీ వెళ్ళి వారిని దర్శించటం మొదలుపెట్టాను. నాకు మంత్రోపదేశం ఇచ్చిన 2 సంవత్సరాలకు నా గురువు నన్ను భూసావల్ వద్ద కలుసుకోమని ఉత్తరం ద్వారా తెలిపారు. నేను వెళ్ళి వారిని కలిశాను. తాము కాశీ వెళుతున్నట్లు 6 నెలల తరువాత వచ్చే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు అక్కడే సమాధి చెందుతున్నట్లు చెప్పారు. వారి కర్మకృతువులు నన్ను జరిపించమని చెప్పడానికి పిలిపించినట్లు కూడా చెప్పారు. ఈ విషయం చెప్తున్నప్పుడు వారి కంట నీరు కారింది. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. క్రతువుల కయ్యే ఖర్చు నిమిత్తము 500 రూపాయలు గురువుగారు పోస్ట్ ద్వారా ఇంటికి పంపి ఉన్నారు. అందులో వారి విలునామాకు సంబంధించిన ఉత్తరం కూడా ఉంది. వారు చెప్పిన ఏకాదశి నాడు వారు సమాధి చెందినట్లు కాశీ నుండి నాకు తంతి ద్వారా వర్తమానం అందింది. ప్రతి సంవత్సరము నేను మా గురువు పుణ్యతిథిని జరిపిస్తున్నాను. ఈ విషయాన్ని సాయిబాబాకు చెబితే వారు ఆమోదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు सद्गुरु श्री साईनाथ निशर बाबूजी की जय. శ్రీ సాయిబాబా ముస్లిమా శాంతస్యవాదులు. కొన్ని సమయాల్లో బాబా చర్యలు ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధంగా ఉండడం వల్ల బాబాకు స్థానికులైన ముస్లింలకు మధ్య స్పర్ధలు ఏర్పడేవి. బడే బాబా మరి కొంతమంది ముస్లింలు ఒకసారి కుచ్తంబ ప్రార్థనలు చేయడానికి షిరిడీ వెలుపలికి రమ్మని బాబాను ఆహ్వానించారు. బాబా ముందు పదండి వెళదామన్నారు. కానీ బయలుదేరే సమయానికి వెళ్ళడానికి నిరాకరించారు. మరొకసారి కొందరు ముస్లింలు వచ్చి మసీదులో సామూహిక ప్రార్థన చేశారు. కానీ బాబా వారితో కలిసి ప్రార్థన చేయలేదు. ఒక మొహరం పండుగప్పుడు కొందరు స్థానిక ముస్లింలు వచ్చి మసీదుకు తాజయా తీసుకుని వస్తామని చెప్పారు. వారు తాజయా నిర్మించి మొహరం పండుగ 5వ రోజున మసీదులో ఒక చోట ప్రతిష్ఠించారు. బాబా 2 రోజులు దానిని మసీదులో ఉండనిచ్చారు. 3వ రోజు మసీదులో శవాన్ని ఉంచడం నాకు ఇష్టం లేదు అంటూ దానిని లాగి దునిపై పెట్టారు. బాబాకు వ్యతిరేకంగా వారేమీ చేయలేక వెళ్ళిపోయారు. ఒక సాంప్రదాయ మహమ్మదీయుడు పూలను చెర తెచ్చి మసీదులో నింబారును అలంకరిస్తానని చెప్పి బాబా అనుమతి కోరాడు. బాబా దానిని తీసుకెళ్లి హనుమాన్కు అలంకరించు అన్నారు. తాను మహమ్మదీయుడని, హిందువు దేవతామూర్తిని పూజించలేడని అతను చెప్పాడు. అప్పుడు బాబా అతన్ని తీవ్రంగా దూషిస్తూ బూతులు తిట్టారు. హనుమంతుడు అల్లా కన్నా గొప్పవాడు అని అర్థం వచ్చేలా ఆ మహమ్మదీయుడు పూలమాలను తీసుకువెళ్ళిపోయాడు. బాబాకు హనుమంతునిపై ఉన్న గౌరవభావము. చావిడిలో అరుగుపై ఒక మూల చిన్న హనుమాన్ విగ్రహం ఉంది. బాబా కింద కూర్చుని ఉన్నారు. అప్పుడు వాన
నీళ్లు చావిడిలోకి రాసాగాయి. ఎవరో భక్తుడు బాబాను అరుగుపై కూర్చోమని సలహా ఇచ్చాడు. బాబా నిరాకరిస్తూ దేవునితో సమానంగా అదే స్థానంలో మనం ఎలా కూర్చోగలము అన్నారు. బడే బాబా, ఫకీర్ బాబా ఇస్లాం మతం పుచ్చుకున్న ఒక హిందువును బాబా దగ్గరకు తీసుకొచ్చాడు. బాబా వాడి చెంప చెళ్ళుమనిపించి, నీ అబ్బను మార్చుకున్నావా అన్నారు. బాబా ఒక్కసారి హిందూ దేవతల పట్ల కూడా విరామపూర్వకంగా మాట్లాడేవారు. భక్తులు ఎప్పుడైనా పండరీపురం వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడు వెళ్ళు అని అంటూనే ఒక తిట్టు తిట్టేవారు. కానీ ఆరతి సమయంలో ధ్యాన్దేవ్, తుకారాం పేర్లు వచ్చిన వెంటనే బాబా సావధానంగా కూర్చుని గౌరవపూర్వకంగా చేతులు జోడించేవారు. బాబాకు అదైవత్వ సిద్ధాంతం పట్ల ఉన్న అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారు స్పష్టంగా ఏది చెప్పేవారు కాదు. నేనే భగవంతుడిని అని ఒకసారి, భగవంతుడు అందరిలో ఉన్నాడని మరొకసారి పలికేవారు. కానీ బాబా మూర్తిభవించిన అదైవత్వవాది అని చెప్పవచ్చు. బాబా ఎప్పుడూ నిశ్చల స్థితిలో ఉండేవారు. వారి చుట్టూ ఏం జరిగినా పట్టించుకునేవారు కాదు. 32 మంది బాలికలు బృందం ఒకటి ప్రతి దినము మసీదుకి వచ్చి వారి ముందు నాట్యం చేసేవారు. బాబా వారి వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. వారిని ఏ ఐకిక బంధాలు అంటేవి కావు. వారు ఎప్పుడూ సచ్చిదానంద స్థితిలో ఉండేవారు. ఒకసారి ఒక భక్తుడు భగవంతుడు బ్రహ్మము ఎలా ఉంటాడు అని అడిగాడు. బాబా అతనికి ఏం జవాబు చెప్పలేదు. కానీ ఆ వ్యక్తి బాగ్చంద్ మార్వాడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తెమ్మన్నారు. బాగ్చంద్ డబ్బు ఇవ్వలేదు. కానీ బాబాకు తన నమస్కారాలు అందజేయమని చెప్పి పంపాడు. బాబా తిరిగి మరొకరి దగ్గరికి పంపారు. అతను కూడా లేదని జవాబు పంపాడు. తరువాత బాబా నానాసాహెబ్ చంద్రకర్ను పిలిపించి అతనిని 100 రూపాయలు అడిగారు. అతను ఒక చీటీ రాసి బాగ్చంద్కు పంపాడు. బాగ్చంద్ వెంటనే 100 రూపాయలు పంపాడు. బాబా ఈ ప్రపంచంలో అంతా ఇలాగే ఉంటుంది అని వ్యాఖ్యానించారు. బాబాను ప్రశ్నించిన వాడికి ఇదేమీ అర్థం కాలేదు. అతను నా దగ్గరికి వచ్చి బాబా తను అడిగిన ప్రశ్నకు జవాబు ఎందుకు చెప్పలేదని అడిగాడు. నేను అతనికి బాబా దక్షిణ అడగడం, దానికి లభించిన స్పందనే అతని ప్రశ్నకు సమాధానమని వివరించాను. ఇతరులు అడిగితే బాగ్చంద్ మార్వాడి డబ్బు ఇవ్వలేదు. నానా అడిగినా వెంటనే డబ్బు పంపించాడు. అదేవిధంగా ఊరికే బ్రహ్మాన్ని చూడదలిచిన వ్యక్తికి అది లభించదు. ఆ అర్హత గలవాడికే లభిస్తుంది. బ్రహ్మాన్ని అభిలాషించే ముందు అర్హత సంపాదించు అనేదే దీని సారాంశం. బాబా లీలలు మహిమలు అని నేను పెద్దగా చూడలేదు. 1898 ప్రాంతంలో వారు కొయ్య పలకపై నేల నుండి 8 అడుగుల ఎత్తులో నిద్రించే లీలను నేను చూశాను. నిచ్చెన లేకుండానే వారు ఆ పలకపైకి ఎలా ఎక్కేవారో మళ్ళీ ఎలా దిగేవారో అనేది ఒక అద్భుతంగా ఉండేది. బాబా దానిపైకి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఎవరూ చూడడం జరగలేదు. ఆ పలకను వేలాడదీసిన దారాలు పుటుక్కున తెగిపోయేలా ఉండేవి. దానికి తోడు దీపాలు వెలిగించి దాని మీద ఊరికనే అలా పెట్టబడి ఉండేవి. పలక ఏమాత్రం కదిలినా ఆ దీపాలు క్రింద పడిపోతాయి. ఒకసారి వారు ఆ పలకపై పడుకునే ఉంటే నేను చూడడానికి వెళ్ళాను. వారు ఆగ్రహించి నన్ను అక్కడి నుండి తమిరి వేశారు. బాబా నాణ్యాలను రుద్దేటప్పుడు మాత్రమే మంత్రాన్ని ఏదైనా ఉచ్చరించేవారా? బాబా అప్పుడప్పుడు మధ్యాహ్నం 12 గంటల మధ్య మసీదులో పరదా వెనక ఒంటరిగా కూర్చుని వింతగా ఏదో చేస్తూ ఉండేవారు. గుడ్డతో కట్టిన ఒక మూటను విప్పి అందులో నుంచి 10-15 పాత నాణ్యాలను బయటికి తీసేవారు. వాటిలో అద్దణ, అణ, బేడ, పావల, ₹1, రూపాయి మొదలైన నాణ్యాలు ఉండేవి. ఒక్కొక్క నాణ్యాన్ని తమ చేతుల్లోనికి తీసుకుని వేళ్లతో వాటిని మృదువుగా రుద్దేవారు. అప్పుడు మంత్రం ఏదైనా పఠిస్తుండేవారో లేదో తెలీదు. కానీ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అంటూ ఉండేవారు. ఆ నాణ్యాలను బాగా అరిగిపోయిన సున్నంగా ఉండేవి. ఎవరైనా వస్తున్నట్టు గమనిస్తే వెంటనే వాటిని మూటలో కట్టి దాచేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి